ఆరవ అధ్యాయము. దైవపుత్రులు మానవాంగనలు. మానవులు పెంపొంది భూమిపై విస్తరలిరి, వారికి కుమార్తెలు పుట్టిరి. దైవపుత్రులు వారి సౌందర్యమును చూచి వారిలో తమకు నచ్చిన వారిని పెండ్లాడిరి. కాని దేవుడు, నా ఆత్మ మనుషులతో ఎల్లప్పుడూ వాదించదు. అతడు భౌతిక దేహము ధరించిన దుర్బల ప్రాణి. నరుడు 120 ఏండ్లు మాత్రమే బతికును అని తలంచెను. ఆ రోజులలో భూమిపై నెఫీలులను మహాకాయులు ఉండిరి. దేవపుత్రులు మానవ స్త్రీలను కూడక జన్మించిన వారే ఈ మహాకాయులు. వారే ప్రసిద్ధులైన పురాతన వీరులు. జలప్రళయము, మనుష్యుల దుర్బుద్ధి. భూమిపై గల మానవులు పరమదుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవలెననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు పరితాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకిడు పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంతట తుడిచివేయుదును. ఈ మానవులను సృష్టించినందుకు చింతించుచున్నాను అని అనుకొనెను. కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. నోవా వంశచరిత్ర ఇది. నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో ఉత్తముడు, దేవునకు సహచరుడై జీవించెను. అతనికి షేము, హాము, యాఫేతు అని 3 కుమారులు ఉండిరి. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొనుచుండిరి. దేవుడు పరిశీలించి చూచెను, భూలోకము పూర్తిగా చెడిపోయెను, సర్వమానవులు దుష్టులైరి. నోవా ఓడను నిర్మించుట. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియలు సమీపించినవి. వారి మూలమున భూలోకము హింసామయమైనది. వారిని సర్వనాశనము చేయవలెనని నిశ్చయించుకొంటిని. చితి సారకపు కొట్టుకొయ్యతో నావను నిర్మింపుము, దానితో గదులను ఏర్పరచుము. నావకు లోపల వెలుపల కీలు వేయుము. ఈ విధముగా ఓడను చేయుము. ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఓడకు పైకప్పు ఉండవలెను. అది పూర్తయిన తర్వాత పైనుండి ఒక మూర క్రిందికి కిటికీ వ్రాలునట్లు చూడుము. ఒక పక్కన తలుపును అమర్పుము. ఓడకు పైభాగమున 1 అంతస్తు నడుమ 1 అంతస్తు, కింద 1 అంతస్తు ఉండునట్లు చూడుము. ఆకాశము కింద ప్రాణమున్న ప్రతి శరీర నాశమగునట్లు నీటిలో భూమిని తెప్పల తేలింతును. భూమి మీదున్న ప్రతి ప్రాణి నాశనమైపోవును. కానీ నేను నీతో ఒడంబడిక చేసుకుందును. నీవు ఓడలోనికి వెళ్ళుము. నీవే కాదు, నీ భార్య, నీ కొడుకులు, కోడండ్రు అందరూ ఓడలోనికి రావలెను. నీతో పాటు బ్రతికి ఉండుటకు ప్రతి జాతి ప్రాణులను 2 చొప్పున ఓడలోనికి కొనిరమ్ము. వానిలో ఒకటి ఆడది, మరి ఒకటి మగది అగునట్లు చూడుము. అన్ని రకముల పక్షులు, మృగములు, ప్రాకెడు పురుగులు ఒక్కొక్క జంట చొప్పున బ్రతుకుటకై నీ యొద్దకు చేరును. నీవు అన్ని విధములైన ఆహార పదార్థములను సేకరించి ఓడలో నిలువజేయము. ఆ ప్రాణులకును నీకును అవియే ఆహారమగును. నోవా ఏమరపాటు లేకుండా దేవుడు ఆజ్ఞాపించినట్లే చేసెను.